ఈ భరోసా కోసమే నేనింతగా మనసుపై మందే పూసే మంత్రమున్నదే ఒక చినుకేదో తాకి చిగురేస్తుంటే నిజమైపోతుందేమో. నలుగురు పిల్లల్ని నేనెలా పోషించాలరా దేవుడా. ఓ లక్షలు మింగినోడా, పాలరమ్మా, నలభీమా, ఓ పోలగంప అందరూ. మరి ఎందుకు అరిచావు? నేను అరవలేదు నాన్న. సరిగ్గా చెప్పాడు. అయ్యో, అంతా ఏదేదో జరిగిపోతుంది, అంతా తప్పుగా జరిగిపోతుంది. మధ్యలో టిఫిన్ అంటావేంటమ్మా? ఈ ఇంట్లో ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. అసలు గొడవలు పెట్టుకునేదే నువ్వు కదరా. అన్నయ్య, అది పిండమాన్ కాదు, అండమాన్. ఏదో ఒక మాను. మా నాన్న డబ్బులతో ఎలా వెళ్తారు? మీ ఆవిడకి పీచ్ మిఠాయి కొనిపెట్టు. పీచ్ మిఠాయి అయినా మంది డబ్బులతో. పాస్ మీద మీ మేనమావ ఇంటికి మా మేనత్ ఇంటికి తీసుకెళ్లారు. దాని పేరు ఎవరు? ఒక్కనాడైనా లీవ్ పెడితే కదమ్మా. ఎందుకుండదు అన్నయ్య, ఎవరికైనా ఉంటుంది. రే 40 లక్షలు మిగిలినోడా, 1 లక్షతో ఇంట్లో ఉన్న అందరికి టికెట్లు బుక్ చేయరా. నీకేమైనా పుట్టు వెంట్రుకలు తీస్తున్నావేంట్రా? అయితే నువ్వు ఇంట్లోనే ఉండు. మళ్ళీ తప్పుగా జరిగిపోతున్నాడు. కన్న తండ్రినే నిలువునా ముంచేసిన వాడు నిన్ను కూడా ముంచేస్తాడు. వాడి నోటితో చెప్పమను. ఏంట్రా రుబ్బు రోల్లాగా తలకాయ తిప్పుతున్నావు? అన్నయ్య, నెల రోజులు పూర్తిగా పనిచేయాలి. ఒకే దగ్గర నెల రోజులు పనిచేయడం అనేది వాడి చరిత్ర. ఎందుకమ్మా నువ్వు అంతలా పట్టించుకుంటున్నావు? మీరు ప్రశాంతంగా హనీమూన్ కి వెళ్ళిరండి. లేదత్త, అంటూ ఏవేవో అన్నావుగా, నన్ను రమ్మంటావా? బాలు పోలేరా, వాళ్ళని వెళ్ళని. ఇదిగో అమ్మ గాజులు ఉన్నాయి కదా, అమ్మే. నీ గాజుల డిజైన్ ఎప్పుడు మార్చావు? తలతలా మెరిసిపోతున్నాయి. ఇచ్చేసాయి. నీకింత చిటికలో జ్ఞానోదయం ఎలా కలుగుతుంది? ఊరుకో అమ్మా, వీడేదో అంటాడు. ఆ డబ్బుతో హనీమూన్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు మావయ్య. నానా, మళ్ళీ చెప్తున్నాను, ఇక మీద మన ఇంట్లో ఏ పంచాయతీ. 4 తప్పులా? ఏమంటున్నాడు వీడు? ఏంటి నువ్వింకా అదే ఆలోచిస్తున్నావు? బాలు అన్నని మాట్లాడుతుంటే నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? ఒకవేళ వెంటనే గుర్తు రాకపోయినా మీనా వాళ్ళ తమ్ముణ్ణి పిలిపించి, అంత పెద్ద గొర్తే మైండ్ చాలా స్ట్రాంగ్ కదా, అంత బ్లైండ్ గా ఎలా మర్చిపోయారు? టికెట్స్ పట్టుకొని నిజం చెప్పు, నీకు తెలుసు, నీకంతా తెలుసు. అంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏమీ లేదు, నేను చెప్పేదాకా. పాపం వాడు అమాయకుడు. ఆ బాలుగాడు ఎంతసేపు వీడిని ఇరికించాలని గొడవ చేస్తున్నాడు. అక్కడికి వాడేదో కష్టపడి సంపాదించి తెచ్చినట్టు నేనేం మర్చిపోయి చచ్చాను. చుట్టూ ఉండేవాళ్లలో దొంగలెవరో, దొరల సమస్యలు ఒకటా రెండా? అదోకే అత్తయ్యా, కనీసం డబ్బిచ్చినప్పుడు నాకు కూడా మర్చిపోతాడని ఎలా అనుకుంటాను? అమ్మా, నాకే ఇచ్చావు కదా అంటే అమ్మా, ఆ కారణం కూడా ఇప్పుడే గుర్తొచ్చింది. హనీమూన్ కి ఇతం వచ్చేస్తుంది కదా, అప్పుడు నా డబ్బు నాకు ఇచ్చేయి అన్నాను. వాడి సంపాదనతో టికెట్ ఇప్పుడు నేను ఇస్తున్నాను, తర్వాత నువ్వివ్వు అని అప్పుడే నేను చెప్పుంటే ఇలాంటి వాడి గురించి పట్టించుకోకమ్మా. వాడు తెల్లారి లేస్తే అసలు వాడి గోల వల్లే నేను చెప్పాల్సినవన్నీ మర్చిపోతూ ఇది మాత్రం గుర్తుంటుంది. యదవకి డబ్బు విషయం మాత్రం గుర్తుండదు. రా బయటికి. ఇప్పుడు హార్లిక్స్ లో ఉన్నాయి ప్రోటీన్, విటమిన్ డి, ఫాలిక్.
ఉన్నావు వాడి మొహం చూడు. వీడొక్కడికే ఈ బుద్ధులున్నాయా? వీళ్ళ ఇంట్లో అందరూ ఇంతేనా? సరే నువ్వేం చేస్తున్నావురా? ఇప్పుడు మనం చిన్న చితక దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం చేసిన పని ఇప్పుడు మళ్ళీ నన్ను దొంగ చేసింది. మనమేం చేసాం? ఏ మచ్చలేని కుటుంబానికి తీరని మచ్చ తెచ్చావు కదరా నువ్వు దొంగగా. వాళ్ళ ఇంట్లో ఏదో పోయిందని మళ్ళీ నన్ను దొంగ చేశారు. నాతో పాటు మా ఫ్యామిలీ చీప్గా చూస్తుంది. ఆ అవమానం మర్చిపోలేకపోతున్నాను. రా. అలాగే రా. ఏంటిది? నేనేం కిస్ చేయలేదు బాబు, జస్ట్ హగ్ ఇచ్చానంతే. సరే చెప్పు, ఏం తిందాం? ఏంటి నీకు ఏం తెలిసింది మరి? వాళ్ళకి పెళ్లి కాలేదు. ఎలా? ఏ కాలమైనా పెళ్లి పెళ్ళే, తాళి తాళే. మేబీ యువర్ రైట్. తిరగని తీసేవేంటి? ఏం లేదు, నువ్వు చెప్పు. లివ్ ఇన్ రిలేషన్షిప్ బీడం ఉంటుంది, ఇద్దరి మధ్య ఒక అట్రాక్షన్ ఉంటుంది. చేశాను కదా, అసలు ఆ లక్షలు మింగినోడు ఆ పార్లర్ అమ్మ హనీమూన్కి వెళ్ళడమే వేస్ట్ ఖర్చు. చెవులకి చిల్లులు పడుతున్నాయి. నువ్వేమో ఇలా పార్కుల్లో